సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ధనమున్న వాందే లా ఆఫ్ జంగిల్, ఎవరికైతే బలం ఉంటుందో వాడే. ఇప్పుడు నాకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు. డబ్బున్న వాందే రాజ్యం. అంటే బాగా ధనమూలం ఇదం జగత్. ఏ కాంట్రాక్ట్లలోనో ఏ రాజకీయ పార్టీలలోనో చేరి దోపిడీ చేసి కబ్జాలు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఓట్లను కొనుక్కొని రాజకీయాలకు వస్తున్న నీచ వ్యవస్థ ప్రబలి ఉన్న ఈ టైంలో ఇంటలెక్చువల్స్, సమాజ సేవకులు రాజకీయాల్లోకి రావడానికి చాలా కష్టమైపోయింది. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వాళ్ళంతా ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి టంగుటూరు ప్రకాశం పంతులు గారు రాజకీయాల్లోకి వచ్చి ఎంతో ప్రజలకు సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న కార్పొరేటర్ స్థాయిలో గెలవాలంటే కూడా లక్షలు పోసి డబ్బు పోసి మందు దాపిచ్చి చికెన్ పెట్టి బిర్యానీలు పెట్టి ఓట్లు వేయించుకొని ఎవడైతే ఓట్లు ఉన్నాయో ఎవడు గెలుస్తాడో వాడే రాజ్యాధిపతి అవుతున్నాడు. మరీ జాగీర్దారులు జమీందారులు ఫ్యూడల్ వ్యవస్థలోకి పోతున్నాము. కార్పొరేట్లు ఒక పక్క పొలిటికల్ పార్టీలకు డబ్బు చేకూరుస్తూ రాజకీయాలలో వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతూ వాళ్ళకు తగిన విధంగా రాజకీయ నాయకులు పవర్ వచ్చినాక సహాయం చేస్తూ ఒక విషవలయంలో మనం పడిపోయి ఉన్నాము. ప్రజలు రియలైజ్ కావాలి, డబ్బుకు ఓటు అమ్ముకోకూడదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పాలకులు ఎలాంటి వాళ్ళు వస్తారంటే డబ్బున్నవాడే రాజకీయ నాయకుడు అవుతాడు, రాజకీయ నాయకుడే గుండాతో స్నేహితం ఉంటుంది. ఈ క్రిమినల్ పొలిటీషియన్ బ్యూరోక్రటిక్ నెక్సస్ అనేది రాజకీయాలను ఏల్తా ఉంది. మామూలు ప్రజలు కూడా రాజకీయాల్లోకి వచ్చి మంచి బుద్ధి ఉండేవాళ్ళు, సద్గుణవంతులు, సమాజ సేవ కోరుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చే మంచి యుగం రావాలని నేను మరి కోరుకుంటున్నాను.